సో ఒక యంగ్ స్టార్ ఇన్వెస్టర్ ఈ ఫ్రీడమ్ ఎస్ఐపిని ఏ విధంగా చూడాలి? సో అనుకుందాము, ఒక 25 years ఓల్డ్ పర్సన్, 25 సంవత్సరాల వ్యక్తి నెలకి ఒక 2000 ఎస్ఐపి ప్లాన్ చేసుకున్నాడు. ఆ 2000 ఎస్ఐపి ప్లాన్ ఒక 30 సంవత్సరాలు కోసం ఎస్ఐపి టెన్యూర్ అనేది ప్లాన్ చేసుకున్నాడు. సో ఈ 30 సంవత్సరాలు టెన్యూర్ దాటిన తర్వాత ఆ వ్యక్తికి 24,000 మంత్లీ SWP అమౌంట్ అనేది డిఫాల్ట్ కింద అమౌంట్ వచ్చేసింది. సో ఇవాళ 25 సంవత్సరాలు తోటే మనకి ఆ పర్టికులర్ ప్లాన్ డిసైడ్ చేసుకుంటే ఆ వంచి 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ తర్వాత 30 సంవత్సరాలు ప్రతి నెల 24,000 ఒక స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వాలి, ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ అవుతుంది. రెండోది, ఇలాంటి ఎస్ఐపి అండ్ SWP అనేది ముందుగానే మనకు తెలుస్తుంటే మనం ఏ సంవత్సరం రిటైర్ అవ్వాలి అనేది మనకు ముందు నుంచే క్లారిటీ ఉంటే ఆ టైం కోసం మనం ఇవ్వాలి ప్లాన్ చేసుకొని మనం ఈ SWP ఇంకా ఎస్ఐపి అండర్ ఫ్రీడమ్ ఎస్ఐపి తోటి మనం ఈ స్ట్రక్చర్ ని మనం చాలా అద్భుతంగా మన సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తోటి మనం ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవచ్చు.